నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ యూనిట్ ద డిన్నర్ పార్టీ ఇది ఎవరు రాశారంటే మోనా గార్డ్నర్ అనే పర్సన్ రాశారు. సో ఇది ఈ లెసన్ లో ఏముందో చూద్దాము. మోనా గార్డ్నర్ wrote a fictitious short story called the dinner party. సో ఫిక్షియస్ షార్ట్ స్టోరీ అంట ఈ డిన్నర్ పార్టీ అనేది. ఇన్ ఇండియా a colonial commander and his wife threw a dinner party for a army officer and a government attaches. సో ఇక్కడ ఏమైందంటే ఈ స్టోరీలో ఎవరైతే కొలోనియల్ కమాండర్ ఉన్నారో అతను ఇంకా వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఒక డిన్నర్ పార్టీ అనేది ఇచ్చినారంట. ఎవరెవరికి ఆర్మీ ఆఫీసర్స్ కి ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఒక డిన్నర్ పార్టీ అనేది ఇచ్చినారంట. యాజ్ వెల్ యాజ్ అన్ అమెరికన్ న్యాచురలిస్ట్ అండ్ దేర్ వైఫ్స్. కొంతమంది అమెరికన్ న్యాచురలిస్ట్ కి ఇంకా వాళ్ళ వైఫ్స్ కి కూడా పిలిచినారంట ఆ డిన్నర్ పార్టీకి. అ లైవ్లీ డిబేట్ ఎన్షూర్స్ బిట్వీన్ అ యంగ్ గర్ల్ అండ్ ద కొలోనల్. ఎవరైతే మనకి ఆ డిబేట్ అంటే ఏంటిది, ఇద్దరి మధ్యలో ఇలా వాదన జరుగుతుంది కదా. సో వాళ్ళిద్దరు మధ్యలో ఒక డిబేట్ అనేది వచ్చిందంట. ఎవరిద్దరి మధ్యలో, ఒక యంగ్ గర్ల్ ఇంకా కొలోనల్ మధ్యలో. ఇన్ విచ్ ద గర్ల్ ఫీల్స్ దట్ ఉమెన్ హ్యావ్ ప్రోగ్రెస్డ్ బియాండ్ దేర్ ఫియర్ ఆఫ్ సీయింగ్ అ మౌస్ while the colonel disagrees, claiming the males have better control. సో ఇక్కడ యంగ్ గర్ల్ ఏం చెప్తుందంటే, ఎవరైతే ఇప్పుడు పాత జనరేషన్ లో ఎవరైతే ఉమెన్ ఉండనో వాళ్ళు ప్రతిదానికి భయపడుతుండే కదా. సో ఇప్పుడు జనరేషన్ లో లేడీస్ ఎవరైతే ఉమెన్ అలా ఉన్నారో వాళ్ళు అలా లేరు. ఇప్పుడు వాళ్ళకు ఒక ఎలుకను చూసినా కూడా భయపడట్లేరు. వాళ్ళంతా ధైర్యవంతులుగా తయారైనరు అని చెప్తే, ఎవరైతే కొలోనల్ ఉన్నారో అతను డిజగ్రీ అంటే దానికి అగ్రీ అవ్వట్లేదంట. ఇంకేమంటున్నారంట, మేల్సే ఇంకా చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి ఎక్కువ ధైర్యం ఉంది అని చెప్తున్నారంట. తర్వాత ఏమైంది, ద అమెరికన్ దెన్ అబ్జర్వ్స్ దట్ ద హోస్టెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్వైట్ అండ్ సమన్స్ a servant boy who rushes out of the room and sets a bowl of milk on the veranda outside the door. సో ఇక్కడ ఏం చెప్తున్నారంట, ద అమెరికన్ దెన్ అబ్జర్వ్స్. ఎవరైతే అమెరికన్ అక్కడికి వచ్చినారో వాళ్ళు ఏం అబ్జర్వ్ చేసిండ్రంట, ఒక హోస్టెస్ అంటే ఎవరు, యాంకర్ ఉంటారు కదా. సో తను ఎలా ఉందంట, చాలా క్వైట్ గా ఉందంట. అదే ఒక సర్వెంట్ ని చూసిందంట, తను చాలా హడావుడిగా పనిచేస్తున్నాడంట. నోయింగ్ దేర్ ఈజ్ అ కోబ్రా బినీత్ the table. At that point he devises a game for the visitors to see who can keep motionless for 300 seconds the longest. The cobra emerges from the beneath the table heading for the bowl of milk outside, and the American locks it out of the room, and he starts counting down the final 20 seconds to end the game. Mrs. Venus, the hostess, is asked how she knew the snake was in the room after the incident. She responded, because it was sliding over my foot. సో ఇప్పుడు వరకు ఏమైంది, ఫస్ట్ ఎవరైతే కమాండర్ ఉన్నారో అతను ఏం చేసినారు, డిన్నర్ పార్టీ అనేది అనౌన్స్ చేసినారు. ఎవరెవరికి, కొంతమంది ఆర్మీ మెంబర్స్ కి, కొంతమంది అమెరికన్ న్యాచురలిస్ట్ కి, ఇంకెవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ పార్టీ అనేది కొంతమందికి ఆఫర్ అనేది చేసినారంట. తర్వాత ఏమైంది, అదే పార్టీలో ఒక యంగ్ గర్ల్ ఇంకా ఒక పర్సన్ ఇద్దరు కలిసి డిబేట్ చేసుకుంటున్నారంట. గర్ల్స్ ఎక్కువ ధైర్యవంతులు, బాయ్స్ ఎక్కువ ధైర్యవంతులు అని చెప్పి ఇద్దరు కలిసి ఫైట్ అంటే వాదన చేసుకుంటున్నారంట. తర్వాత ఏమైందంట, ఎవరైతే అమెరికన్ ఉన్నాడో అతను ఏం చేసిండంట, కొంచెం సేపు అయినాక ఒక గేమ్ ఆడదాము, 300 seconds ఎవరైతే కదలకుండా మోషన్లెస్ గా సైలెంట్ గా ఎవరైతే కదులుతారో వాళ్ళు అవుట్, ఎవరైతే కదలకుండా అలానే స్టిఫ్ గా నిల్చుంటారో వాళ్ళే విన్ అయినట్టు అని చెప్పి ఒక గేమ్ అనేది స్టార్ట్ చేసినారంట. తర్వాత ఏమైందంటే, ఏదైతే కోబ్రా టేబుల్ కింద నుంచి ఉందో అది బయటకు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోగానే ఏమైందంట, జల్దీ అమెరికన్ వెళ్ళి ఏం చేసిందంట, అలానే ఇంకా కౌంట్ చేస్తూ ఇప్పుడు కౌంట్ చేయడం ఆపేసిన అనుకుని అందరు మూవ్ అవుతారు. మూవ్ అవ్వగానే ఏమైతుంది, ఆ కోబ్రా ఎవరు ఒకరిని కరుస్తుంది కదా. సో అమెరికన్ బ్రెయిన్ ఉపయోగించి ఏం చేసినాడంట, అలా మీరు ఇప్పుడు సడన్ గా అతను ఫస్ట్ ఏం చేసినాడు, హోస్టెస్ ని చూసినాడు, ఒక బౌల్ ఆఫ్ మిల్క్ ని బయట పెట్టమని చెప్పడము చూడంగానే ఎందుకు అలా చెప్పిందని ఆలోచించినాడు. తర్వాత ఏమైంది, టేబుల్ కింద స్నేక్ అనేది ఉంది, అందుకే తను అలా చెప్పిందని చెప్పి అతను అర్థం చేసుకున్న తర్వాత ఏమైంది, సైలెంట్ గా ఉండాలి, అందరు సైలెంట్ ఉండాలి కదా, స్నేక్ కరుస్తుంది ఒకవేళ మూవ్ అవుతే. సో అతను సడన్ గా మైండ్ లో ఒక థాట్ వచ్చింది, ఏం చేసినాడు, ఇప్పుడు అందరం ఒక గేమ్ ఆడదాము, 300 seconds ఎవరు మూవ్ అవ్వద్దు, ఎవరైతే మూవ్ అవుతారో వాళ్ళు అవుట్ అని చెప్పి ఇలా అనేది ఒక అనౌన్స్ చేయగానే అందరు స్టిఫ్ ఉండడం స్టార్ట్ చేసినారు. అలా ఉండగానే ఏం చేసినాడు, జల్దీ ఆ కోబ్రా ఏదైతుందో అది ఇప్పుడు మిల్క్ బయట పెట్టినారు కదా. సో అది అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అంటే బయటకు వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఎవరైనా మూవ్ అవుతారు కదా. సో అతను ఏం చేసినాడు, అమెరికన్ నిల్చొని కౌంట్ చేస్తూ కోబ్రా బయటకు వెళ్ళగా జల్దీ డోర్ పెట్టేసినాడంట. పెట్టేయగానే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఎవరైతే ఆ హోస్ట్ ఉందో ఆ హోస్ట్
అలా ఆ పర్సన్ కి స్నేక్ వచ్చిందని ఆమెకు తెలుసు హోస్ట్ కి. అందుకే అతను ఎవరైతే సర్వెంట్ కి బయట బౌల్లో మిల్క్ పెట్టు అని చెప్పి సైలెంట్ గా తను మూవ్ అవ్వట్లేదు, క్వైట్ గా కూర్చుందంట. సో అలా కూర్చొని అలా మిల్క్ బౌల్ బయట పెట్టడం వల్లనే ఎవరైతే ఆ పర్సన్ అమెరికన్ ఉండో అతను బ్రెయిన్ ఉపయోగించి అందరినీ స్టిఫ్ గుంచి ఆ స్నేక్ ని బయటకు పంపించగలిగిండు కదా. సో అలా ఒక గర్ల్ ఇంకా బాయ్ అంటే హోస్ట్ అనే లేడీ ఇంకా అమెరికన్ అనే ఒక అబ్బాయి అంటే గర్ల్ బాయ్ ఇద్దరు కలిసి ఆ టైంలో బ్రెయిన్ ఉపయోగించడం వల్లనే అంతమంది లైఫ్స్ అనేటివి అక్కడ సేవ్ అయినాయి కదా. సో అప్పుడు ఈ స్టోరీ వల్ల ఏం చెప్తున్నారు, గర్ల్ బాయ్ ఇద్దరు ఇంటెలిజెంట్ ఇంక ఇద్దరు స్ట్రాంగ్, ఎలాంటి టైంలో బ్రెయిన్ ఉపయోగించాలో ఇద్దరికి తెలుసు అని చెప్పనీకనే మనకి స్టోరీ అనేది రాసినారు. ఇప్పుడు ఈ స్టోరీ నేను షార్ట్ గా చెప్తాను. ఫస్ట్ ఏమైందంటే ఒక పార్టీ అనేది ఆఫర్ చేసినారు. ఆఫర్ చేయగానే అక్కడ డిబేట్ అవుతుందంట, గర్ల్స్ ఎక్కువ స్ట్రాంగ్ బాయ్స్ ఎక్కువ స్ట్రాంగ్ అని చెప్పి. అప్పుడు ఒక హోస్ట్ కి అక్కడ ఒక స్నేక్ కనిపించగానే ఆమె ఇంకా సైలెంట్ గా అట్లనే ఉండిపోయిందంట. ఎందుకంటే తన కాళ్ళ చుట్టూ ఏమైతుందంట, ఇలా కాలికి ఇలా మెదులుతుందంట స్నేక్ అనేది. సో తను సైలెంట్ గా అలానే కూర్చొని ఒక సర్వెంట్ కి బయట వెళ్లి ఒక బౌల్లో మిల్క్ వెయ్యు అని చెప్పిందంట. ఇంకెవరికి చెప్పలేదంట. మళ్ళీ అందరూ పానిక్ అయిపోయి అరుస్తా ఉంటారు కదా. సో ఎవరికి చెప్పలేదు, జస్ట్ సర్వెంట్ కి మాత్రం ఒక బౌల్లో మిల్క్ బయట పెట్టు అని అంటే అతను వెళ్ళి పెట్టినాడంట. పెట్టంగానే అప్పుడు అమెరికన్ అర్థం చేసుకున్నాడంట అక్కడ ఏమైంది సిచ్యువేషన్ అర్థం చేసుకుని, తన కాళ్ళ దగ్గర స్నేక్ ఉందని అర్థం చేసుకుని అతను ఏం చేసిండంటే అందరికి ఒక గేమ్ అనేది అనౌన్స్ చేసినాడంట. 300 seconds ఎవరు మూవ్ అవ్వకూడదు, ఎవరైతే మూవ్ అయితే వాళ్ళు అవుట్ అవుతారని చెప్పి అలా అనౌన్స్ చేయగానే అందరు స్టిఫ్ ఉండడం స్టార్ట్ చేసినారంట. సో స్టిఫ్ ఉన్నారు కాబట్టి ఆ స్నేక్ కి అక్కడ ఏం అలా మూవ్మెంట్ ఏం కనిపించట్లేదు కాబట్టి అది ఏం చేసిందంట బయటకు వెళ్తుందంట. సో బయటకు వెళ్లేటప్పుడు ఎందుకు బయటకు వెళ్తుంది స్నేక్, ఆ ఎవరైతే హోస్ట్ ఉందో తను బయట అంటే యాంకర్ ఉందో తను ఏం చెప్పింది, బయట బౌల్ పెట్టమని చెప్పింది కదా. సో బయట మిల్క్ బౌల్ కోసము స్నేక్ అనేది బయటకు వెళ్తుంది. అది అట్లా బయటకు వెళ్ళేటప్పటికి ఆ స్నేక్ ఇలా బయటకు వెళ్ళగానే అమెరికన్ ఏం చేసినాడు, లేచి వెళ్లి డోర్ వేసేసినాడు. డోర్ ఎందుకు వేసినాడు, స్నేక్ మళ్ళీ లోపలికి రాకూడదని చెప్పి డోర్ వేసినాడు. సో ఇప్పుడు మనకి ఈ లెసన్ నుంచి ఏంది, మెన్ ఉమెన్ ఇద్దరు ఇంటెలిజెంట్ ఇంక ఇద్దరు స్ట్రాంగ్ అని చెప్పనీగానే మనకి స్టోరీ అనేది రాసినారు. సో ఇక్కడ మనకి ఎవరైతే అమెరికన్ ఉన్నాడో అతను ఎలా అర్థం చేసుకున్నాడు, తను క్వైట్ గా కూర్చొని మిల్క్ బౌల్ బయట పెట్టమని చెప్పినప్పుడు అతనికి ఏం అర్థమైంది, అక్కడ ఒక స్నేక్ ఉంది అని చెప్పి అర్థమయ్యి చూసిండు. అతను ఒక గేమ్ అనేది అనౌన్స్ చేసినాడు. ప్లస్ ఏదైతే ఆ మిల్క్ బౌల్ బయట ఉందో దానికోసం ఆ స్నేక్ అనేది బయటకు వెళ్ళేటప్పుడు అమెరికన్ డోర్ క్లోజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఒకవేళ కౌంటింగ్ స్టాప్ చేసి అందరు మూవ్ అవుతారు కదా, మళ్ళీ స్నేక్ లోపలికి వస్తుంది కదా. సో డోర్ క్లోజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా కౌంటింగ్ అనేది కంటిన్యూస్ గా చెప్తూనే అతను బయటకు అనేది వెళ్ళిండంట. సో ఇది మనకి ద డిన్నర్ పార్టీ అనే లెసన్. ఇక్కడ మనకి ఇంప్రూవ్ అవుతుంది, మెన్ ఉమెన్ ఇద్దరు స్ట్రాంగే, ఒకళ్ళొకళ్ళు కంపేర్ చేసుకోవద్దు, ఎవరి రేంజ్ లో వాళ్ళు స్ట్రాంగ్ ఇంక ఇంటెలిజెంటే అని చెప్పి మనకి ఈ లెసన్ నుంచి మోరల్, షార్ట్ స్టోరీ నుంచి మోరల్ అనేది వస్తుంది. సో ఇది మనకి ద డిన్నర్ పార్టీ. నెక్స్ట్ వీడియోలో గ్రామర్ స్టార్ట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.